ఒక వ్యక్తి తన పర్స్ చూసినప్పుడు పర్స్ ఖాళీగా ఉండడంతో ఇంకా నా వల్ల కాదు ఈ కుటుంబ బాధ్యతలు, నా వల్ల కాదు ఈ అప్పుల బాధలు, నా వల్ల కానే కాదు ఈ భారాన్ని భరించడం అని చెప్పి తన కుటుంబానికి, ఫ్రెండ్స్కి అందరికీ దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటాడు. ఆ రాత్రి పడుకునే ముందు దేవుణ్ణి ఇలా అడుగుతాడు, నేను అన్నిటిపైన గివప్ ఇచ్చేస్తున్నా, నాతో మాట్లాడు అని బాధపడుతూ పడుకుంటాడు. ఆ రాత్రి తనకి ఒక కల వస్తుంది. అది ఏంటంటే 2 చెట్లు ఉంటాయి, రెండూ ఒకే రోజు నాటబడతాయి. ఒక చెట్టు 1 సంవత్సరం తిరిగేలోపే మంచిగా పెరిగిపోతుంది, మరొక చెట్టు ఇంకా పెరగకుండా అలానే ఉంటుంది. ఈ పెరిగిన చెట్టు ఆ పెరిగిన చెట్టును చూసి చాలా హేళన చేస్తుంది. నువ్వు నేను ఒకేసారి నాటబడ్డాం, కానీ నువ్వు ఇంకా పెరగలేదు. నేను చూడు ఎంత త్వరగా పెరిగి అందరికీ నీడనిస్తున్నాను అని వెదురు చెట్టును చూసి చాలా హేళన చేస్తుంది. ఆ మాటలకు వెదురు చెట్టుకు బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ తను పేషెన్స్తో దేవుని మీద నమ్మకం పెట్టుకుని ఎదురు చూస్తుంది. తన వ్రేళ్లను ఇంకా దృఢపరుచుకుంటుంది. ఒక మంచి స్ట్రాంగ్ ఫౌండేషన్ నిర్మించుకుంటుంది. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి ఒకేసారి ఎవ్వరూ ఊహించినంత రీతిలో వెదురు చెట్టు చాలా పొడవుగా పెరిగిపోతుంది. వెదురు చెట్టును చూసిన పక్కనే ఉన్న మిగతా చెట్లు అన్నీ షాక్కి గురవుతాయి. కొన్నిసార్లు సక్సెస్ అనేది లేట్ అవ్వచ్చేమో, కానీ పేషెన్స్తో మనం వర్క్ చేసుకుంటూ పోతే ఏదో ఒక రోజు సక్సెస్ మన చెంత నిలుస్తుంది. అందుకని అధైర్యపడకు, ఆలస్యమని చింతించకు, కష్టాలను చూసి వెనుదిరగకు, కసితో కష్టపడు, విజయాన్ని నీ వశము చేసుకో అంటూ దేవుడు ఆ రోజు ఆ వ్యక్తికి తన కలలో మాట్లాడేసరికి ఆ వ్యక్తి తన జీవితాన్ని మార్చుకుంటాడు.